హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు లేసారా? వాకింగ్కి వెళ్తున్నారా? లేక లేజీగా అలాగే పడుకుంటున్నారా? ఫ్రెండ్స్, లేజీగా పడుకుంటే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. సో మార్నింగ్ రొటీనేషన్స్ డైలీ మన బాడీలో కంపల్సరీ ఉండాలి. సండే వచ్చింది, సండే అయిపోయింది. అబ్బా, ఈరోజు మార్నింగ్ సండే అయిపోయింది, ఇంకా మండే వచ్చేసింది. వర్కింగ్స్కి వెళ్ళాలి, ఖచ్చితంగా టైం టు టైం అటెండ్ అవ్వాలి సాటర్డే వరకు. సండే మాత్రం మంచిగా రెస్ట్ తీసుకుంటాను అని అంటే సరిపోదు కదా, ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు లేచి వెళ్ళాల్సిందే వర్క్స్కి. సో అలాగే మన బాడీలో రొటీనేషన్స్ కూడా మీరు అలాగే డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటే అది చాలా మంచిది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్క్రీన్ పైన నేను చూపిస్తున్న ఫ్లవర్స్ ఏంటో మీరు చెప్పాలి. ఈ ఫ్లవర్స్ చాలా శాతం అడవిలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఒక విషయం చెప్పనా, ఈ ఫ్లవర్స్ అంటే శివయ్యకి ప్రీతికరం. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా శివయ్యకి పూజలో అర్పిస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా అడవిలో పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. 2 కలర్స్ ఉంటాయి, ఒకటి వైట్ ఉంటుంది, ఒకటి ఇలా పర్పుల్ కలర్ ఉంటుంది. 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇవి మొగ్గలు తెంచేసి శివయ్యకి మాల కట్టి వేస్తూ ఉంటారనమాట. శివయ్యకి చాలా ఇష్టం, ఎందుకంటే మన శివయ్య శ్మశానాల్లో ఎక్కువగా ఉంటాడు కాబట్టి ఇలాంటి చెట్లన్నిటితోటి మాట్లాడతాడేమో, ఇలాంటి చెట్లన్నిటికీ అందుకే ఇష్టమేమో. అందుకే ఈ ఫ్లవర్స్ అన్ని మన శివయ్య పూజకి అర్పిస్తూ ఉంటాము. ఈ ఫ్లవర్స్ పేరేమిటో మీరు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఈ ఫ్లవర్స్ పేరేమిటో మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఓకే.